నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. అమ్మలగన్న అమ్మ భక్తుల్ని అనుగ్రహించడానికి రకరకాల రూపాల్లో అనేక చోట్ల కొలువై ఉంటుంది. సకల దోషాల్ని తొలగించి నిత్యం భక్తులకు రక్షగా నిలిచే దుర్గమ్మ మనకు దుర్గతుల్ని పోగొడుతుంది. అమ్మను భక్తితో ఆరాధించి ఏ పని ప్రారంభించినా మనకు రక్షణనిస్తుంది. అమ్మ దయ ఉంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్లే. అలాంటి జగదేక మాత లలితాంబికాదేవికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్ట ఆలయాల్లో ముఖ్యమైనది ప్రకృతి రమణీయ ప్రాంతంలో వెలసిన తలుపులమ్మ లోవ ఆలయం. ఈ ఆలయంపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో జగదేకమాత లలితాంబికాదేవి శ్రీ తలుపులమ్మ తల్లిగా అవతరించి భక్తుల కోరికలు తీర్చే అమ్మగా నిత్య పూజలు అందుకుంటూ అలరారుతున్నారు. దుష్ట శిక్షణ, దీన రక్షణ కొరకై శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు లోవ గ్రామంలో దుర్గమ్మగా ఆది పరాశక్తిగా అవతరించి నిరంతర సంచారం చేస్తున్నారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అమ్మ దర్శనార్థం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు లోవకి వచ్చి అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారు. ప్రకృతి రమణీయ ప్రదేశాలతో లోవ సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనస్సును రంజింపజేస్తుంది. నమస్తే శరణ్యే. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలంబెద్దమ్మ సూరారులమ్మ, కడుపారడి ఉచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గా మాయమ్మ కృతాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాదేవి తల్లులందరికీ తల్లి, సప్తమాతృకలను కన్నతల్లి. ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి. అందరూ అమ్మలగన్న అధికురాలైన మహాతల్లి. రక్కసి మూకలను అడ్డగించిన అమ్మ, నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి. నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీతమందు కవిత్వంలో గొప్పదనం పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక అని పోతన మహాకవిచే కీర్తించబడిన దుర్గమ్మ లోవలో మహాశక్తిగా అవతరించి భక్తుల మన్ననలను పొందుతోంది. తలుపులమ్మ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం, ఒళ్లంతా పులకరిస్తుంది. ఓం చతుర్భుజే చంద్రకళావతంసయ కుచోన్నతే కుంకుమరాగచోణి పుండ్రేక్షుపాసంకుశ పుష్పబాణ హస్తే నమస్తే శ్రీ జగదేకమాతః శ్రీ తలుపులమ్మ పరాదేవ నమజ్జయామి. శ్రీ 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 తలుపులమ్మవారి దేవస్థానం లోవ తుని మండలం కాకినాడ జిల్లా. అమ్మవారి పేరు తలంపులమ్మ, తలుపులమ్మ కాదు తలంపులమ్మ. ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే సుమారు అమ్మవారు ఇక్కడ వెలిసి ఒక 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపస్సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట. తలచుకోగానే ప్రత్యక్షమై కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి పిలుచుకునేవారు. అది వాడుకలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలువబడుతున్నారు. కొన్నాళ్ల తర్వాత అప్పట్లో ఈ ఏరియాని పరిపాలించే తుండ్రాజావారి కల్లోకి వెళ్ళి, నేను దారకొండ తీగకొండ లోయలో నేను శిలైపోయాను, మీరు ఏ రోజైతే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే అప్పటి నుంచి దాతస్థలంగా మారుతుంది, భక్తులు దాత తీర్చడానికి గంగ కూడా పుడుతుంది, ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళుతుంది అనే మానవతలు ఎవరికీ తెలియదు, మీరు ఏ నెలలో వస్తే ఆ నెలలో వచ్చే అమావాస్య జాతర జరిపించి అమావాస్య నాడు నవధాన్యాలు పాలలో వేసి నా పాదాల దగ్గర నుంచి 5 రోజుల తర్వాత తీసి చూస్తే ఏ గింజల బాగా మొలకలు వస్తే ఆ పంటలు బాగా పండుతాయని, సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉయ్యాల సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోక రక్షణ కోసం నేను బయటకు వచ్చి సంచరిస్తాను, ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి కల్లా చెప్తే ఆ రాజావారు లావకొత్తూరు గ్రామ ప్రజలను తీసుకుని చైత్ర బహుళ విజయనాడు వచ్చారట. వచ్చేసరికి ఈ 3 విగ్రహాలు వెలుస్తున్నాయట. అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేయబోతే గంగ పుట్టిందటండి. ఈ గంగ తాలూకు విశేషం ఏమిటంటే ఆదివారం రోజు 40,000 మంది 50,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. తలుపులమ్మ లోవలో కృతయుగంలో అగత్స్య మహర్షి జగజ్జననిని పూజించినట్లు పురాణ కథనం ద్వారా తెలుస్తోంది. కృతయుగంలో మేరు పర్వతం తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ విపరీత మేరు శ్రీ పర్వతం సూర్య భగవానుని రథ మార్గానికి కూడా అడ్డు తగిలే పరిస్థితి ఏర్పడింది.
నిష్ఠాగరిష్ఠులైన మహర్షులు దేవతలు ఈ పరిస్థితిని గమనించి ఇక ఆలస్యం చేస్తే కాలగమనం ఆగిపోతుందని ఆందోళన చెందారు. మహర్షులు మేరువుకి అగస్త్య మహాముని అంటే అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయని తెలుసుకుని ఋషీశ్వరులంతా అగస్త్యుని ఆశ్రయించి మేరువు స్వరూపాన్ని తగ్గించాలని మొరపెట్టుకున్నారు. తన శక్తి మేరకు ప్రయత్నిస్తారని అగస్త్యులు బయలుదేరి మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అగస్త్యుణ్ణి చూసి మేరువు శిరస్సు వంచి నమస్కరించాడు. మేరువుకు అగస్త్య మహాముని ఒక కోరిక కోరాడు. తాను దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్తున్నానని, తిరిగి వచ్చే వరకు శ్రీ సరస్సు వంచి అలాగే ఉండాలని కోరాడు. అందుకు మేరువు అంగీకరించాడు. అతని పైనుంచి నడుచుకుంటూ వెళ్లి అగస్త్యుడు యాత్ర ప్రారంభించాడు. మార్గశిర బహుళ అమావాస్య నాడు సాయంకాలం వేళ ఓ కీకారణ్యంలోంచి అగస్త్యుని ప్రయాణం కొనసాగుతుంది. కొద్దిసేపటికి సూర్యాస్తమయం అయ్యింది. సంధ్యావందనం కోసం అగస్త్యుడు అర్ఘ్యం సమర్పించాలని పరిసరాలను పరిశీలించాడు. ఒక్క చుక్క నీరు కానీ ఏరు కానీ కనిపించలేదు. వెంటనే పాతాళగంగను అగస్త్యుడు ప్రార్థించాడు. మహాముని ప్రార్థన మేరకు పాతాళగంగ పర్వత శిఖరాల మీదుగా పైకి పెల్లుబికి అక్కడి లోయగుండా ప్రవహించింది. దాంతో సంధ్యావందనం పూర్తి చేసుకుని అర్ఘ్యం సమర్పించాడు. ఇంతలోనే క్రమంగా కటిక చీకటి అలుముకుంది. ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయాన్నే తిరిగి యాత్ర ప్రారంభించాలని సంకల్పించాడు. అలసిన అగస్త్యుడికి ఆకలితో పాటు నిద్ర ముంచుకు వచ్చింది. ఒక చెట్టు కింద ఉన్న బండరాయిపై విశ్రాంతి తీసుకుని పైకి చూశాడు. చెట్టు మొదట్లో నుంచి మధుర ఫలాలు 2 కింద పడ్డాయి. ఆ రాత్రికి అగస్త్యుడు వాటిని భుజించాడు. ఇంతలో పెద్ద కాంతి కొండలోయలో ఆయనకు దర్శనమిచ్చింది. జగజ్జనని అయిన లలితాంబికాదేవి ప్రత్యక్షమైంది. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు తానే ఆదిశక్తిగా అరణ్య ప్రాంతంలో సంచరిస్తున్నానని చెప్పి అదృశ్యమైంది. నా పేరు గోనాపు లక్ష్మండి. ఏలస్వరం నుంచి వచ్చాము సేవకి. ఇక్కడ అమ్మవారి సేవ చాలా బాగా జరుగుతుందండి. ఎవరైనా సేవకులు వచ్చి సేవ చేసే అవకాశం ఉందండి ఇక్కడ. ఇక్కడ సేవ వాళ్ళని చాలా రెస్పెక్టెడ్గా చూస్తున్నారు. చాలా బాగుంది. అమ్మవారికి గాజులు చీర అన్నీ సమర్పించుకున్నామండి. ఇదే ఫస్ట్ టైం మేము రావడం, కానీ మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఉంది సార్. బాగుంది. ఈ తల్లి దగ్గర మేము 2-3 సార్లు వచ్చాము, కానీ ఇంత కలగా లేదు చూడడం ఇదే మొదటిసారి. కానీ ఇక్కడ సేవ చేయడం చాలా మాకు సంతృప్తిగా ఉంది. సేవ చేయడానికి ఎవరైనా రావచ్చు, అంత తృప్తిగా ఉంది. తల్లికి గాజుని చీరలని ఈ మండపం అని చాలా హాయిగా ఉంది మాకు. మరి మా చెల్లె ద్వారా వచ్చాం. ఈవిడ మా చెల్లి ద్వారా వచ్చాం 20 మందిని. ఉదయాన్నే అగస్త్యుడు ఆదిశక్తిని పూజించి ప్రార్థించాడు. తల్లి, నిరంతర వ్యధాపరులు, రోగపీడితులు, మృత్యుభయ కంపితులైన మానవులకు సకల సంపదలు కల్పించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మగా ఈ అటవీ ప్రాంతంలోనే పీఠం వేసుకుని ఉండాలని అమ్మలగన్న అమ్మను కోరాడు. ఆనాటి నుంచి అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ తలుపులమ్మ తల్లిగా ఇక్కడ కొలువు తీరిందని ఆలయ అర్చకులు చెప్తుంటారు. ఈ ఆంధ్రప్రదేశ్లో నలుమూల ఎక్కడ వాహనం అనుకున్నా సరే తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి వచ్చి దర్శించుకొని అమ్మవారు నెంబరు కొండపై రాసుకుని ఇక్కడ వాహన పూజలు చేసుకున్నట్లయితే బళ్ళు క్షేమంగా దొరుకుతాయని చెప్పేసి పూర్వం నుంచి భక్తులు అశేషమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి ఈ వాహన పూజలు జరుగుతున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో సొంత ఇంటి కళ, ఎవరైతే అమ్మవారిని దర్శించుకొని రాయి మీద రాయి పెట్టుకొని వెళితే ఎన్ని అంతస్తులు కట్టాలనుకుంటే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుకొని మళ్ళీ రావడం ఈ మధ్యకాలంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారి మహిమానమైన భక్తుల సంఖ్యను బట్టి దారొస్తూ ఉంటుంది, అంతే తప్ప. ఈ ఆలయంలో పాతాళగంగ ఎంతో ప్రత్యేకమైంది. కొండలోంచి ప్రవహించే ఈ గంగ ఇక్కడికి వచ్చే భక్తుల అవసరాలను బట్టి ప్రవహిస్తుంది. కనుచూపు మేరలో ఎటువంటి నీటి ఆనవాళ్లు కనిపించకపోయినా కొండరాళ్ల మధ్య నుంచి స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. ఆ నీటినే స్టోర్ చేసి ఇక్కడ భక్తులకు తాగునీటి అవసరాలకు అందిస్తారు ఆలయ అధికారులు. చుట్టూ కొండలు, స్వచ్ఛమైన వాతావరణం కావడంతోటి భక్తులు వారి కుటుంబ సభ్యులతోటి వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుని వంటలు చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఇక్కడ కొండపై నుంచి నిరంతరం ప్రవహిస్తున్న పాతాళగంగను, కమనీయమైన ఆలయ దృశ్యాలను చూసిన వారెవరైనా భక్తి పారవస్యానికి లోను కావాల్సిందే.
ఈ గుడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా డెవలప్ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు కూడా వస్తుంటారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఇంకా ఏంటంటే గుడి అమ్మవారికి చాలా నమ్మకస్తులు అనమాట. ఏదైనా కోరికలు కోరుకుంటే జరుగుతుంది. అందరూ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అందరూ ఫ్యామిలీస్ కలిపి అందరూ వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని వండి తింటూ ఉంటారు. అది గుడి ప్రాంగణంలో తినాలి, గెట్ టుగెదర్లా ఉంటుంది. అది కూడా బాగుంది గుడి ప్రాంగణంలోని. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే గుడి అంత ఎత్తులో కూడా ఎస్కలేటర్ కట్టి జనాలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రతి చోట మనకి అన్ని వస్తువులు దొరుకుతూ ఉంటాయి. కొండ ఎక్కినంత వరకు ఇంతకుముందు ఇదంతా ఓపెన్గా ఉండేది, ఇప్పుడు మొత్తం రూఫ్ వేసారనమాట. అంటే వచ్చే జనాలకి ఎటువంటి అసౌకర్యంగా ఉండకుండా ఉండడానికి పైన రూఫ్ గట్రా అన్నీ వేశారు. సో అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని హ్యాపీగా మొక్కులు గట్రా తీర్చుకొని వెళ్ళండి. నమస్తే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నా పేరు యశోదలక్ష్మి. నేను వైజాగ్ గోపాలపట్నం నుంచి వచ్చాను. మేము ఇంతకుముందు ఫ్రెండ్స్ చెప్తే విని వచ్చాము. తలంపులమ్మ, తలవగానే పలికే అమ్మ తలంపులమ్మ అని పేరు. మేము వచ్చాం. నేను వచ్చి మళ్ళీ పునర్దర్శనం ఇవ్వు తల్లి అని నేను మామూలుగా అనుకొని వచ్చాను. 3 నెలల ముందు వచ్చాము మేము ఫ్రెండ్స్తో వచ్చి. 3 నెలలు మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిని ఇవ్వు అని వచ్చాను. ఖచ్చితంగా 3 నెలలు తిరక్కముందే ఈరోజు అనుకోకుండా ఫ్రెండ్స్ ఇలాగ వెళ్దాం రమ్మని చెప్పగానే రావడం జరిగింది. ఇదే నాకు నిదర్శనం. ఇలాగే ఈ చుట్టుపక్కల అమ్మవారికి మంచి పేరుంది. తలవగానే పలుకుతారు కాబట్టే తలంపులమ్మ అని పేరు. కాలక్రమంలో అనేక మంది చక్రవర్తులు, భక్తులు తలుపులమ్మను పూజించారు. ముత్తైదువులు అమ్మవారిని పూజిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారని, సంతానం లేనివారు పూజిస్తే సంతానం పొందుతారని ప్రతీతి. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం 2 దశాబ్దాల క్రితం నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. ఒకప్పుడు కీకారణ్యంగా ఉండే ఈ అడవి ప్రాంతానికి 10 ఏళ్లుగా సరైన రహదారి సౌకర్యం ఏర్పడింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ, దేవస్థానం ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. తలుపులమ్మ లోవ నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతిరోజు భక్తులు విచ్చేసిన మంగళ, శుక్రవారాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లా వాసులకు అమ్మవారితో మరింత అనుబంధం ఉంది. వాహన పూజకు ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు. కొత్త, పాత వాహనాలన్నీ అమ్మవారి అనుగ్రహం కోసం లోవ ఆలయానికి తీసుకువస్తారు. అమ్మవారి పూజలు జరిపించుకున్న వాహనానికి ఏ విధమైన అవరోధం ఎదురు కాదనేది వాహనదారుల నమ్మకం. మాది ఇక్కడ ప్రతిసారి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకుని వెళ్తూ ఉంటాము. ఇంతకు ముందు ఏంటంటే కిందన మెట్ల నుంచి పైన నడుచుకున్నాడు కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే చాలా ఈజీగా రావడానికి అవుతుంది. అలాగే ఇంతకుముందు దర్శనం చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోవాల్సి వచ్చేది, ఇప్పుడు కూర్చోడానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ తాగునీరు సదుపాయం కూడా చాలా బాగుంది. వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా నీట్గా ఉంది. ఇంకా ఇంత అలాగే అభివృద్ధి చెందితే ఇంకా చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఈరోజు మనం తలుపులమ్మ తల్లి లావ్లో ఉన్నామండి. ఇక్కడ మనం రోడ్డు మీద ఎక్కడ ఏ వెహికల్ చూసినా సరే ఆ వెహికల్ మీద మనకి తలుపులమ్మ తల్లి పేరు వినబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా కొత్త వాహనం కొనుక్కున్నా, ఏదైనా వాహనం కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఈ తల్లి దగ్గరికి వస్తే వాళ్ళకి రోడ్డు మీద కానీ ఆ తల్లి రక్షణ కల్పిస్తుంది ఒక నమ్మకం ఉంది. ఇక్కడ ఎవరైనా వెహికల్ కొనుక్కున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాతి మీద ఆ వెహికల్ నెంబర్ రాసుకుంటే ఆ తల్లి వాళ్ళని కాపాడుతుంది ఒక నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకుంటారండి, అవి తీరుతాయి. అదేవిధంగా ఇక్కడికి యువత కూడా చాలామంది వచ్చి మన ఇక్కడ ఏంటంటే ఒకసారి తెలియనంత వరకు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఒక అట్మాస్ఫియర్ రావాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగిందండి. ఒకప్పుడు కంటే ఇప్పటికి ఈ గుడి చాలా డెవలప్ అయ్యింది. మనకి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కనిపిస్తున్నారు. అందుకు యాజమాన్యానికి, దేవస్థానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పాత ఆలయానికి చుట్టూ రాతితో నూతన గర్భాలయం మరియు ఎత్తైన గాలిగోపురం, క్యూలైన్ల ఏర్పాట్లు జరిగాయి. ఆలయ విస్తరణ పనులతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో వృద్ధులు మరియు వికలాంగుల కోసం కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎస్కలేటర్ పనులు కూడా జరుగుతున్నాయి. కొండపైకి చేరుకోవటానికి ఘాట్ రోడ్లు, వచ్చిన భక్తులకు కాటేజ్ సదుపాయాలు, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవలో పూజా విధానాలు, ఉత్సవాలు అన్నీ విభిన్నంగా ఉంటాయి.
మార్గశిర బహుళ అమావాస్య రోజును అమ్మవారి అవతార దినంగా పరిగణించి ప్రత్యేక పూజలు, జాతర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా విచ్చేస్తారు. ఇక్కడ అమ్మవారి కుంకుమకు ఎంతో విశిష్టత ఉంది. ఈ కుంకుమ ధరిస్తే భూత, ప్రేత, పిశాచాల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. అంతేకాదు మహిళలకు పసుపు, కుంకుమలతో వర్ధిల్లుతారని విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే తలుపులమ్మ తల్లి భక్తుల మదిలో నిలిచి వారి తలంపులను నిజం చేసేదని పెద్దలు చెప్తారు. అందుకే అమ్మను తలంపులమ్మ అని పిలిచేవారు. కాలక్రమంలో అమ్మ పేరు తలుపులమ్మగా మారినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ వాహన పూజలతో పాటు సంతాన ప్రాప్తి పూజలు, దీర్ఘమంగళి పూజలు విశేషంగా చేస్తారు. అమ్మను నమ్ముకుని కనీసం 9 వారాలు అమ్మను దర్శించుకుంటే సంతానం కలుగుతుందంటారు ఆలయ అర్చకులు. నమస్తే అండి, మేము నర్సీపట్నం నుంచి వచ్చాము. నియర్లీ ఒక 60-70 మెంబర్స్ వచ్చాము మేము. ఎప్పుడో లాంగ్ బ్యాక్ వి కేమ్ బిఫోర్ ఆఫ్టర్ 10 years వి కేమ్. ఇక్కడ చాలా డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికి. ఇక్కడ ఈ తల్లిని దర్శించుకుంటే ఇక్కడ అనుకున్నవన్నీ అవుతాయి అంటారు. సో అదే నమ్మకంతో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ మేము ఇక్కడ చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. తలుపులమ్మ తల్లి చాలా మహిమగల తల్లి. గతంలో వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో అనేక అరణ్య పర్వతాలు ఉండేవి. మరి ఇప్పుడు ఇదంతా కూడా ఈ మండపాలు కానీ ఈ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు కానీ కట్టడం వల్ల అమ్మవారి తల్లి యొక్క రూపురేఖలు ఇదంతా కూడా మారింది. కాబట్టి మేమందరూ కూడా ఈరోజు మా కుటుంబ సమేతంగా వచ్చినందుకు మన తల్లి ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ తలుపులమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, మా కుటుంబం అంతా కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మరి నూతన వాహనానికి పూజ చేయించుకోవడానికి వచ్చాం. మాకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తలుపులమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తొలి రోజున అమ్మను దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలాగే శ్రావణమాసంలోనూ దసరా సమయంలో భారీగా భక్తులు తరలివచ్చి అమ్మలగన్న అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. నా పేరు రాణి అండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. అమ్మవారి గొప్పతనం అన్ని చోట్ల అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లేదు. చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చాము. అమ్మ అన్ని రకాలుగా అందరికీ ఆనందంగా ఉంచుతుందండి. కొద్ది నడిచే త్రోవ అయితే కష్టంగా ఉంది. ఆ నడిచే త్రోవలో కొద్ది చేపలు వాటర్ వేస్తే అంటే చెప్పులు లేకుండా రావటం కొద్ది కాళ్ళు అవి కాలుతున్నాయి. ఇప్పుడు మన సింహాచలంకి, తిరుపతికి చూడండి అలా వేస్తారు. అలా వేస్తే ఇంకా కొద్ది బాగుండు, కానీ వేస్తారు. ఇప్పుడు ఇంకా వర్క్ అవుతుంది కాబట్టి ఎవరికి ఆ ఆలోచన రాలేదు. కొద్దిగా ఫినిష్ అయ్యాక ఆ ఆలోచన వస్తుంది, చేస్తారు అంతనా. కాకినాడ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయం ప్రముఖమైంది. ఇది తుని పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నవరం కొండ మీద నుంచి శ్రీ తలుపులమ్మ అమ్మవారి కొండ మీదకు 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేరుకోవచ్చు. అన్నవరం ఆలయానికి విచ్చేసిన భక్తులు తలుపులమ్మ లోవను దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకోవాలనుకునేవారు తుని బస్టాండ్ లేదా తుని రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా తలుపులమ్మ లోవకు చేరుకోవచ్చు. తుని బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే రాజమండ్రి నుంచి 103 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. కాకినాడ జిల్లా తుని మండలం లోయలో వేంచేస్తున్న శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఇటీవల కాలంలో విశేషంగా అభివృద్ధికి నోచుకుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అమ్మవారి పాతాలయాన్ని పూర్తిగా తొలగించి కృష్ణశిలతోటి అమ్మవారి ఆలయాన్ని సుమారు 2 కోట్ల రూపాయలతో పునర్నిర్మించాం. అలాగే ఇక్కడ ఆలయానికి వచ్చి భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఆలయంలో సౌకర్యాలు ఏమి బాగా ఎక్కువ ఉండటం వల్ల గత 3 సంవత్సరాల క్రితం మండపాలన్నీ కూడా ఎక్స్టెండ్ చేసి సుమారు 20,000 SFT కొత్త ప్లేస్ని క్రియేట్ చేసి భక్తులందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ అభివృద్ధిలో భాగంగా వినాయక మండపాన్ని పూర్తిగా విస్తరించి అక్కడ టికెట్ కౌంటరు, కోకోనట్ బ్రేకింగ్, కాలు కడుక్కునే ప్లేస్లన్నీ కూడా ఏర్పాటు చేసాం. అలాగే నా 5th ఫ్లోర్కి వచ్చేటోడికి ఒక క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో సుమారు ఆదివారం వచ్చేటోడికి ఆషాఢంలో అయితే 50-60 మంది, మిగతా రోజుల నుంచి 20-25 మంది అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తున్నారు. వారికి తగ్గట్టు ఏర్పాట్లు లేకపోవటం వల్ల నూతనంగా క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆ క్యూ లైన్లో ద్వారా అమ్మవారి దర్శనం చేసుకునేలాగా, అలాగే ఉచిత దర్శనం కాడి నుంచి
ప్రత్యేక దర్శనం వరకు కూడా ఏ లైన్లో నుంచున్నా ఒకే రకంగా దర్శనం జరిగేలాగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు భక్తులందరికీ కూడా గర్భాలయాన్ని విస్తరించడం ద్వారా అమ్మవారు ఒక గుహలో ఉన్న సంగతి చాలామందికి తెలియదు గతంలో. అదే గుహను ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేలాగా గర్భాలయాన్ని విస్తరించి భక్తులందరికీ కూడా అమ్మవారి అన్ని ఇక్కడ 3 విగ్రహాలు ఉంటాయి ప్రధానంగా. వెనకాలేమో ప్రతిష్ఠించిన విగ్రహం, ముందు 3 విగ్రహాలు స్వయంభూ. ఇవన్నీ కూడా భక్తులందరూ చూసేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నమస్తే శరణ్యే శివే సానుకంపే.